రాష్ట్రంలో పుట్ల కొద్దీ వడ్లు పండుతున్నాయని అన్నారు సివిల్ సప్లై శాఖ అధికారులు. ఇప్పటివరకు 13.13 లక్షల టన్నులు కొన్నామని వెల్లడించారు. రైతులకు 1560 కోట్లు చెల్లించామన్నారు సివిల్ సప్లైస్ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్. సన్నాలకు బోనస్ కింద 9.21 కోట్లు ఇచ్చామని తెలిపారు. ఇక డిఫాల్టర్ మిల్లర్లకు గింజ కూడా కేటాయించలేదన్నారు చౌహాన్. రాష్ట్రంలో వేగంగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని చెప్పారు సివిల్ సప్లైస్ అధికారులు. గతేడాది కంటే ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని సివిల్ సప్లైస్ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ వివరించారు. కొనుగోలు సెంటర్లలో 1.88 లక్షల మంది రైతుల నుంచి 3045.76 కోట్ల విలువైన 13.13 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇప్పటికే రైతులకు 15,060.70 కోట్ల చెల్లింపులు చేసినట్టుగా వివరించారు. నిరుడు ఇదే టైంకు 12.45 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు జరగ్గా ఈ ఏడు నిరుడు కంటే అధికంగా కొనుగోళ్లు చేశామన్నారు. ఏదైతే గవర్నమెంట్ కి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉంది బోనస్ ఫర్ సన్నార్ కంపెనీ, ఇది దాని వల్ల విప్లవాత్మకంగా చేంజ్ వస్తాయి రాబోయే రోజులు మేము అనుకుంటున్నాను. దొడ్డు బియ్యము ప్రజలకి ఇష్టం లేక వారికి పీడిఎస్లో వచ్చినప్పుడు ఈ పీడిఎస్ రీసైకిల్ ఒక పెద్ద జబ్బు మనం రాష్ట్రానికి వచ్చేసింది. అదే సన్న మనం వారికి పీడిఎస్లో ఇస్తే ఆయన సంతోషపడతారు, ఇటు 500 చొప్పున బోనస్ వస్తుంది, రైతంగా సంతోషపడతారు. సో ఈ ఒక స్కీమ్ వల్ల సుమారుగా రాష్ట్రానికి 95% ప్రజలు సుఖంగా ఉంటారు. కాళేశ్వరం నీళ్లు రాకున్నా ఈసారి రికార్డు స్థాయిలో 1.50 కోట్ల టన్నుల వరి దిగుబడి వచ్చిందన్నారు అధికారులు. ముందెన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 8,066 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. సర్కారు సన్న రకాలకు 500 బోనస్ ప్రకటించిన నేపథ్యంలో ఇందుకోసం ప్రత్యేకంగా 4,000 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. సేకరించిన సన్నధాన్యాన్ని మిల్లింగ్ చేయించి స్టేట్ పూల్తో వచ్చే ఉగాది నుంచి రేషన్ పంపిణీకి సిద్ధం చేస్తామన్నారు. ఈ ఏడాది 36 లక్షల టన్నుల సన్నధాన్యం సేకరించాలని నిర్ణయించగా వచ్చే 9 నెలల రేషన్ పంపిణీకి 27 లక్షల సన్నవడ్లు అవసరమవుతాయని అంచనా వేసినట్టుగా తెలిపారు. ఇప్పటికే 3.02 లక్షల టన్నుల సన్నధాన్యం సేకరించి రైతులకు బోనస్ రూపంలో మద్దతు ధరకు అదనంగా 9.21 కోట్లు ఖాతాల్లో జమ చేశామన్నారు. రాష్ట్రంలో 362 మంది రైస్ మిల్లర్లు డిఫాల్టర్లుగా మారగా వీరికి ఒక్క గింజ కూడా కేటాయించలేదని చౌహాన్ వివరించారు. డిఫాల్టర్ల నుంచి 3,200 కోట్ల విలువైన సీఎంఆర్ రావాల్సున్నదని, రెవెన్యూ రికవరీ యాక్ట్ తో పాటు కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ఆర్ఆర్ యాక్ట్ కింద 40 కోట్ల రూపాయలు, 77 క్రిమినల్ కేసులు నమోదు చేసి మొత్తంగా 1,281 కోట్లు రికవరీ చేశామన్నారు. జీవో నంబర్ 11లో సవరణలు చేసి ప్రాపర్టీని అమ్ముకోకుండా చర్యలు చేపట్టామన్నారు. 38.74 కోట్ల విలువైన 48,129 క్వింటాళ్ల అక్రమ ధాన్యాన్ని సీజ్ చేశామన్నారు. బ్యాంకు గ్యారంటీ ఇచ్చేవారికి ధాన్యం కేటాయింపులు చేస్తున్నట్టు వివరించారు. సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సబ్ కమిటీ సభ్యులు చేసిన సిఫార్సుల మేరకు సంస్కరణలు మొదలు పెట్టామన్నారు. రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీకి మార్గదర్శకాలు సిద్ధం చేశామన్నారు. ఇంటర్మీడియట్ గోడాంలో మా దగ్గర అవైలబుల్ ఉంటే మనం ఏం చేస్తామంటే మీకు 5 లక్షలు మీరు తీసుకొని సెక్యూరిటీ డిపాజిట్ చేస్తే 20 లక్షల చొప్పున మీరు తీసుకుపోవచ్చు, అదే రొటేషన్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా ఈ బీజీ ఏదో దయ్యాలాగా కొందరు చూపిస్తున్నారు, అంత అలా ఏం లేదు. మీ దగ్గర 1000 టన్ కెపాసిటీ ఉన్నా కానీ మా దగ్గర 1 కోటి మాత్రమే ఉన్నది. 10% కదా బీజీ. 1 కోటి బీజీ ఇచ్చేసి మీరు 10 కోటికి సరుకు తీసుకొని మళ్ళీ ఇచ్చి మిల్లు వారంలో చలాయిస్తే 15 డేస్లో ఇస్తే మళ్ళీ తీసుకుపోవాలండి. ఇట్ ఈస్ ఎ రొటేషన్. కొందరికి అపోలాలు ఉండే అది మన గ్యారంటీలో బ్లాక్ చేస్తారు, లేకపోతే మేము బిల్లింగ్ ఛార్జెస్తో లింక్ చేస్తారు, మేము గ్యారంటీ ఉన్నాను ఆఫీసర్. నో ఈ బీజీ ఓన్లీ సీఎంఆర్తోని లింక్ ఉన్నది. సీఎంఆర్ ఏ రోజు మీరు ఇచ్చేసినా ఇమీడియట్గా అది మీకు రిలీజ్ చేయడం పడుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 2.81 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు అధికారులు. కొత్త సంస్కరణలతో రాష్ట్ర సర్కారు అప్పుల భారాన్ని క్రమంగా తగ్గిస్తున్నామన్నారు. 2014 నుండి 2023 వరకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు 58,623 కోట్ల రూపాయల అప్పులుంటే గత 10 ఏళ్లలో ప్రతి ఏటా 5,000 కోట్లకు పైగా భారం పెరుగుతూ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనలతో ఏడాదిలోపే 11,608.40 కోట్ల అప్పులు చెల్లించి అప్పుల భారాన్ని 47,014.68 కోట్లకు తగ్గించుకున్నామని చెప్పారు.